హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఎన్నో పోషకాలున్న ఈ రాజ్మాని నా స్టైల్లో కర్రీ ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను. చపాతీకి రోటీకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ రాజ్మా కర్రీ. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే నానపెట్టలేదు రాజ్మాని, అప్పటికప్పుడు అయితే చేయాలనుకున్నాను. బయటకు వెళ్ళొచ్చాము హడావిడిగా, అప్పటికప్పుడు చేసేసాను. శుభ్రంగా వాష్ చేసిన రాజ్మాని కుక్కర్లో వేసేసి ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసి, ఎక్కువ వేయద్దండి, కొద్దిగా వేయండి సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించేసి లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. నానబెట్టుకున్నామంటే మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవచ్చు. నేను నానబెట్టలేదు కదా, అందుకనేసి లో ఫ్లేమ్లో ఒక 7 to 8 విజిల్స్ రాణించాను. ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసైతే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రాజ్మా కర్రీ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో వేసామంటే ఉడికిపోతాయి. అలా వద్దు అనుకుంటే ఒక 8 hours పాటు నానబెట్టండి, తొందరగా ఉడికిపోతాయి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ వేసుకున్నాను. మీరు తీసుకున్న రాజ్మాని బట్టి ఆయిల్ వేసుకోండి. అందులో కొద్దిగా లవంగాలు, చెక్క, అలాగే 1/2 ఇంచ్ అల్లం తీసుకొని పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వరకు కట్ చేసి వేసాను. అవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే 2 గడ్డలు వేసాను. తర్వాత పచ్చికరివేపాకు, ఉల్లిపాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి గరిటెతో మిక్స్ చేసేయాలి. నేను ఉల్లిపాయ ముక్కలు అనేది పొడవుగా కట్ చేశాను, మీ ఇష్టము, చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి. అవి కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత 1/2 కిలో వరకు టమోటాలు బాగా మాగినవి తీసుకోండి. గ్రేవీ అనేది బాగా థిక్గా వస్తుంది. కొద్దిగా పసుపు వేసేసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసిన వెంటనే అందులో మనము స్పైసీస్ అయితే వేసేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ కొరియాండర్ పౌడర్ వేసాను. అలాగే 1/2 టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ వేసాను. మీ కారానికి సరిపడా వేసుకోండి. తర్వాత గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసాను. నేను ప్యాకెట్లోంచి అలానే వేస్తున్నాను. ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను, అది అయిపోయింది. కట్ చేసి వేసే టైం లేక అప్పటికప్పుడే అలా వేసేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. హడావిడిగా చేసేసాను కదా, బయట నుంచి వచ్చిన వెంటనే అయితే పరోటా రాజ్మా కర్రీ అయితే చేసేసాను. చాలా బాగుంటుంది అండి, పరోటాకైనా చపాతీకైనా. గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసి మీడియం టు హై ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలాలి. ఇలా టమోటాలు గరిటెతో అలా స్మాష్ చేశారంటే మనకి తొందరగా గుజ్జు కూడా వస్తుంది, ఫాస్ట్గా అయిపోతుంది. మనం అలా చేయడం వల్ల మనము గ్యాస్ కూడా ఆదా చేసిన వాళ్ళం అవుతాము. ఈ విధంగా గరిటెతో అలా అంటూ ఉన్నారంటే తొందరగా ఉడికిపోతాయండి. నేను ఎప్పుడు చేసినా అలాగనే అది ఉడికేలోపు నేనే గరిటెతో అలా స్మాష్ చేసేస్తాను. నాకు ఈజీగా అయిపోతుంది, గుజ్జు కూడా బాగా వస్తుంది అందులోంచి. ఒక 5 minutes కంతా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. బాగా సపరేట్ అయిపోయింది కదా ఆయిల్. ఇప్పుడు కూరకు సరిపడా సాల్ట్ వేసుకొని గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. రాజ్మా మసాలా కర్రీ చాలా బాగుంటుందండి. ఎక్కువ రోటీస్, చపాతీ బాగుంటుంది. వీటిలో వెరైటీస్ కూడా చేసుకోవచ్చు, వెరైటీస్ కర్రీస్. అవి కూడా నిదానంగా చేసి అప్లోడ్ చేస్తాను. ఉడికించాం కదా రాజ్మాని, ఆ రాజ్మా అలాగే అందులో ఉన్న నీళ్ళు వేసేయాలి, పడేయొద్దండి. ఉడికించిన నీళ్ళు అందులోనే వేసేసామంటే కర్రీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే మీకు ఏమైనా నీళ్ళు తక్కువ అనిపిస్తే ఈ టైంలో కొద్దిగా వేసుకోండి. ఇంకా ఉడికించలేదు కదా, మనకి కూర ఉడికేలోపు బాగా కరెక్ట్గా అవుతుంది. నాకు కరెక్ట్గా సరిపోయాయి నీళ్ళు. హై ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకున్నారంటే మన రాజ్మా అయితే ఈ విధంగా తయారవుతుంది. దగ్గర పడింది కదా, కర్రీ అయితే గట్టిగా అయింది, నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయాయి. ఈ విధంగా ఉండాలి. చల్లారేసరికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి. చాలా సింపుల్గా అయితే చేసి చూపించేశాను. నెక్స్ట్ టైము ఇదే రాజ్మాని వేరే డిఫరెంట్ స్టైల్ అయితే తయారు చేసి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు గుప్పుడు వరకు కొత్తిమీర వేసేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర వేసేసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేశారంటే మన రాజ్మా మసాలా కూర అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఈ విధంగా చేస్తాను సింపుల్గా. మీకు రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్.